మీ పేరండి? ఎద్దు గురించి, ఎద్దు యజమాని ఎవరు? ఎవరెవరు చేస్తుంటారు ఎద్దును? మేమే అందరం, వీళ్ళందరూ పనికి పోతే నేను ఒకదాన్ని మేత నిలబెడతా. ఇంకా ఎలా నడుచుకుంటారు మీ దగ్గర? బాగుంటది. ఏమి కొత్త వాళ్ళని ఇంట్లోకి ఏమన్నారు రానియదు, మమ్మల్ని మాత్రం ఏమనదు. ఇంకా మంచిగానే ఉంది ఎద్దు. మీకు దాదాపు ఇంత సైజులో ఎద్దులతో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? మేము 9 సంవత్సరాల. ఓకే, ఇలాంటి చిన్న కడుతుంటారా? ఇలాంటి సైజేనా? ఇలాంటి సైజే కడుతుంటాం. పెద్ద సైజే? మొత్తం పెద్ద సైజ్. ఈ రోజు మొత్తానికి ఎన్ని జతలు ఉన్నాయి మీ దగ్గర? ఒకటి సీనియర్ది, ఒకటి కేటగిరిది. మరి లేకున్నప్పుడు మీరు పనులు చేస్తారు, మీ మీదకి రావడం ఎప్పుడైనా ఎన్నిసార్లు? లేదు, మా మీదకి రా, అసలు ఎవరిని ఏమనదు మమ్మల్ని. నేనే మేత నిలబెట్టేది కూడా. ఓకే, బయటికి లోపల కట్టేయాలంటే ఉన్న చోట వేస్తారా? బయటకు లేదు, బయటకి ఇడుస్తాము, ఇంట్లోకి పైగా అడుగుతాము. మంచిగానే ఉంటది, పాలు పోస్తాము. అవునా? ప్రస్తుతానికి ఈ ఉన్నాయి కదా, వీటన్నిటికి కానీ వీటితో పాటు చేత పనులు ఎప్పుడైనా చేయించారా? చేయించలేదు, మొత్తం మేపి బండకే కడుతున్నారు. మరి బండకి ఏమైనా కట్టారా? వీటిని లేదా ఇంకా బయటకి ఇడిచలేము, ఇప్పుడు ఇడిచాలనే ఆలోచన చేస్తాం. ఎవరైనా ఖరీదుకి వస్తే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇస్తాము, వచ్చి మాట్లాడుకోవచ్చు. చిన్న తాండ్రపాడు, గద్వాల మండలం, మన సంవత్సరం 2023 8వ నెల 30 తారీఖు తెచ్చుకున్నాం. ఆర్బన్ల పందెం 2019 మంగళ నాగేష్ దగ్గర ఆడింది. ఎక్కడ పోయినా సెకండ్ ఫస్ట్ వచ్చింది. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తే చెప్దాం, రేట్ ఇస్తాం. ఎక్కడ దింపాలా, కేటగిరీలో దింపాలని అనుకున్నాం, దిగలే. సీనియర్ ఇంట్లో వస్తే వాళ్ళు వచ్చి చూసుకుంటే చెప్పగలం. ఆ ఎద్దు గురించా? ఎవరైనా కానీ కొనాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఎద్దును తోలుకొచ్చుకొని చూసుకున్న తర్వాత రేటు చేసుకోవచ్చు. పనితారనా? పనితార బ్రహ్మాండంగా నడుస్తుంది ఎద్దు. ఎక్కడ పోయినా కానీ ఏమి ఇబ్బంది ఏం కాంటారు. కొత్త వాళ్ళని మాత్రం తొందర దగ్గర రానియదు. ఎలా ఉండదు, మంచిగా ఉంటది. ఈ రోజున కేటగిరీ బ్యాటరీ చూసినాం. అవును. ఏ బండితో ఆడినారండి మొత్తానికి? ప్రస్తుతానికి ప్రాక్టీస్ అంటే కూడా ప్రాక్టీస్ కి ఆర్బన్లో రాయేస్తాము. ఈ రోజు ఓన్లీ కేటగిరీ రాయేస్తున్నాం. ఎవరికైనా చూపించాలంటే మరి భరోసా ఏ రాయి కట్టి చూపిస్తారు? వాళ్ళు కేటగిరీ పందెంలో కేటగిరీ రాయేసి చూపుతాం. టైమింగ్ ఏమైనా చెప్పి చూపిస్తారా కట్టి? వాళ్ళ ఎద్దును ఎత్తుకొచ్చుకున్న తర్వాతనే వేసుకొని చూసుకున్న తర్వాత మాట్లాడదాం. అవును, 20 నిమిషాలు కట్టి చూపిస్తా. ఒకే సైడ్ వస్తుందా, రెండు వైపులా? ఇప్పుడు ఓన్లీ రైటే. రైట్ సైడ్ రైటే. ఇదొకసారి మీ పేరు? చిన్న తాండ్రపాడు, అవజ మండలం, గద్వాల జిల్లా. మా పేరు చెక్క చిన్నరాజు అంటారు. చేద్దాం బదులు లేదు, మొత్తం బండలు ఉన్నట్టుగా తెచ్చుకున్నాం. మేము తెచ్చుకొని మేపుకొని ఎక్కుతాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఏ భాగంలో ఉన్నట్టు తెచ్చుకున్నారండి మీరు? ఇప్పుడు కేటగిరీది ఒకటి ఉంది, సీనియర్ది ఒకటి ఉంది. ఇది ఎప్పుడు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు? ఇది 2023లో 2023 8వ నెల 30వ తారీఖు తెచ్చుకున్నాం. ఇది ఆర్బన్ల భాగంలో ఆడింది. అక్కడ సీనియర్ అది 4 సంవత్సరాలు అవుతుంది. సింగిల్ ఉంది. అది సింగిల్. రెండు కూడా సింగిల్ ఉంది. ఇది కేటగిరీ పొత్తు, అది సీనియర్ పొత్తు. మరి ఎవరైనా పొత్తులో ఆడడానికి వస్తే మీరు ఏమంటారండి? ఏం లేదు, దింపేదే. పొత్తుతో దిగేస్తాం. లేదు కావాలంటే కూడా ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. ఓకే, ఏ విధంగా భరోసా ఇస్తారు? కట్టి చూపిస్తారు లేకపోతే ఏమైనా ఆడినట్టు అని చెప్తారా మీరు? కట్టి ఎవరైనా రాని, ఎంత లేచిన ఎద్దండి రాని కట్టి చూపిస్తాం మేము. భరోసా 20 నిమిషాలు లాస్ట్ వరకు వేసి చూపిస్తాం. లాస్ట్ వరకు
ఉందంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఎద్దులు మంచివే, మనం ఎట్లా చెప్తే అట్లా ఉంటాయి, ఎవరినేమనవు. మనకి అన్ని ఇంతకు ముందు 2 ఎద్దులు ఉండే, ఆ 2 ఎద్దుల కంటే ఈ 2 ఎద్దులు చాలా బెటర్ అనిపిస్తున్నది. ఈ ఆరుపల భాగం కానీ వచ్చిన తర్వాత కూడా ఏమన్నా ఆడినారా? ఆడలే. ఇప్పుడు 2 కూడా దీతే ఏ దాంట్లో దీతాయండి? ఇది కేటగిరీ దిగుతుంది, అది రైట్, అది సీనియర్ ది లెఫ్ట్ దిగుతుంది. అదే లెఫ్ట్ పోతుందా? లెఫ్ట్ పోతుంది, అది లెఫ్ట్ పోతుంది, ఇది రైట్. ఈ రెండిట్లో ఎప్పుడైనా పొత్తు చేసుకుని ఏమన్నా మీరు ప్రాక్టీస్ అలాంటివి ఏమైనా చేసినా? ప్రాక్టీస్ చేసినాం, రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తాం. డైలీ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. మీ పేరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్. మీరు కూడా? నా పేరు ఇస్మాయిల్, చిన్న తాండ్రపాడు, ఐజ మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. ఈ యొక్క ఎద్దులు తోలడంలో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 9 సంవత్సరాల నుంచి అనుభవం. మరి 9 సంవత్సరాల్లో కూడా ఎక్కడి నుంచి మీరు అనుభవం వచ్చిందండి మీకు? అది ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ముందుకు వచ్చారు? ఎవరిని చూసి రాయలే, మేమే తెచ్చుకున్నాము, మేమే తిప్పులు పడి మామే వేసుకున్నాం. వీటి వల్ల మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అది మీ ఎద్దులతో మీరే నేర్పరి చేసుకొని మీరు ముందుకు. ఓకే.